దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రెగ్యులర్గా ఫాలో అవుతున్న మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో చాలా వందనాలండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే దేవుని కృపలో చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో యేసు ప్రభు వాళ్ళు గలిలయలో చేసిన కానాను అనే ఊర్లో ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం గురించి మనం వివరించుకుందాం. ఈ స్టోరీ యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనాలు వరకు ఉంటుంది. ఈ 11 వచనాల్లోనే అనేక విషయాలు దాగి ఉన్నాయి. వాటి గురించి మనం జాగ్రత్తగా చర్చించుకుందాం. వీటిని సండే స్కూల్లో ఎలా చెప్పాలో ఏంటో కూడా ఈ వీడియో చూసిన వారికి బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అప్పుడు మీకు మరింత బాగా అర్థమవుతుంది. కొన్ని విషయాలు కూడా దీని ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. ఈ స్టోరీ ఎవరికి తెలియదు, చాలామందికి ఈ స్టోరీ తెలిసిందే కదా అని మీరు అనుకుంటున్నారేమో. కానీ తప్పకుండా నేను మీకు హామీ ఇస్తున్నాను, ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక విషయం మీరు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గలిలయలోని కానాను అనే ఊరు ఉంటుంది. అక్కడ వివాహం జరుగుతుండగా యేసు అక్కడికి వెళ్తాడు. ఆయన్ని పిలుస్తారనమాట. కాబట్టి యేసుతో పాటు ఆయన శిష్యులను కూడా పిలిస్తే వారు అక్కడికి వెళ్తారు. వారందరితో పాటు అక్కడ మనం బాగా గమనిస్తే తల్లి మరియా కూడా అక్కడ ఉంటుంది. 2వ వచనంలో మనం చూస్తే యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి అని రాయబడి ఉంటుంది. అలాగే 3వ వచనంలో మనం చూస్తే ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా అని రాయబడి ఉంటుంది. ఈ వచనం మనం గమనించినట్లయితే యేసు తల్లి అయిన మరియా కూడా ఒక వివాహంలో వారికి సాయం చేస్తున్నట్లు కనబడుతుంది. సాయం చేస్తుంది కాబట్టి అక్కడున్న అవసరతని ఎరిగి యేసు ప్రభు వారికి వచ్చే ద్రాక్షారసం అయిపోయిందని చెప్తాది. ఆ తరువాత యేసు ప్రభు వాళ్ళు, అమ్మ నాతో నీకేం పని, నా సమయము ఇంకా రాలేదు అని జవాబిస్తున్నప్పుడు మరియా ఆ జవాబుని గ్రహించి యేసు ప్రభు వాళ్ళు ఏదో చేయబోతున్నాడు అని చెప్పి గ్రహించి యేసు ప్రభు వాళ్ళు ఏమైతే మీతో చెప్తారో అది చేయండి అని ఆ సమయానికి చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే యేసు అప్పటి వరకు ఒక్క సూచక క్రియ కూడా చేయలేదు. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే గలిలయలోని కానానులో యేసు ఈ మొదట సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచెను అని రాయబడి ఉంటుంది. అంటే గలిలయలో కానాను అనే ఊర్లో ఆయన చేసిన ఈ పని మొదటి సూచక క్రియ అన్నమాట. ఇదే ఫస్ట్. దీని తర్వాతే మిగతా అన్ని ప్రారంభమైనవి. కానీ యేసు, అమ్మ నాతో నీకేమి పని అని చెప్పినప్పుడు అప్పటి వరకు యేసు ప్రభు వాళ్ళు ఒక్క సూచక క్రియ కూడా చేయలేదు. కానీ మరియా యేసు ప్రభు వారు సాధారణమైన వ్యక్తి కాదు అని మాత్రం గ్రహించింది. ఎలా గ్రహించింది? లూక 1వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తే, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని దూత మరియాకు ఇక్కడ చెప్పడం జరిగింది. దేవుడు పుట్టబోయే సమయానికి దూత ఇంకా ఎన్ని రకాలుగా మరియాతో మాట్లాడిందో, ఏ ఏ సందర్భాలు జరిగాయో మనందరికీ తెలుసు. కాబట్టి పుట్టబోయే ఈ యేసు చాలా శక్తిమంతుడు, సామాన్యమైన వ్యక్తి కాదు అని మరియాకు ముందే తెలుసు. కాబట్టి యేసు, అమ్మ నాతో నీకేమి పని, నా సమయము ఇంకా రాలేదు అని అనగానే యేసు ఏదో చేయబోతున్నాడు అని గ్రహించి శిష్యులకు ఆయన మాట వినండి అని చెప్తుందన్నమాట. కాబట్టి యేసును ఆ రీతిగా మనం కూడా గ్రహించే వ్యక్తులుగా ఉండాలన్నమాట. మన పట్ల ఆయన ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడు, మనకు అనేక విషయాల్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఏ పని చేసినా ఆ పని సఫలం కావడం లేదు. ఏ దారిలో వెళ్ళినా అక్కడ అన్నీ కూడా ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి, అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి అన్న సందర్భంలో ఆయన చిత్తం ఏమై ఉంది మన పట్ల అనే ఒక గ్రహింపులకు మనకు రావాలి. తర్వాత మనం యోహాను 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను అని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ యూదులు శుద్ధీకాచార ప్రకారము అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. ఒక్కో రాతి బాణల్లో 70 నుండి 100 లీటర్లు నీళ్లు పడుతుంది.
రాతి బాణల గురించి తెలుసుకుందాము. వీటి గురించి మనం మార్కు 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనంలో చూసినట్లయితే, సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటే గాని భోజనమును చేయరు, ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు అని చెప్పి, అలాగే 3వ వచనంలో కూడా పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనమును చేయరు. ఈ రాతి బాణలు చేతులు కడుక్కోవడానికి, సంత వీధుల్లోకి వెళ్ళి వస్తే నీళ్లు చల్లుకోవడానికి, ఆ తర్వాత భోజనములు, గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుక్కోవడానికి, ఇలాంటివి చేయడానికి ఆ బాణలను ఉపయోగిస్తారు అనే విషయం మాత్రం మనకి అర్థమవుతుంది. ఈ బాణల్లో యేసు ప్రభు వాళ్ళు ఏం చేయమన్నారంటే నీళ్లు నింపమన్నారు. నీళ్లు యేసు ప్రభు వాళ్ళు చెప్పినట్లు ఆయన శిష్యులు అంచుల వరకు నింపారు. ఇక్కడ శిష్యులు ఎంత మాత్రము కూడా ఎందుకు నింపుతున్నాము అని చెప్పి అడగలేదు. అదే రీతిగా విందు ప్రధాని దగ్గరికి తీసుకువెళ్ళండి అని చెప్పి వారు చెప్పినప్పుడు ఆ నింపిన అంచుల వరకు నింపిన నీళ్లు ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఆయన శిష్యులు యేసు ప్రభు వాళ్ళని ఎటువంటి ప్రశ్నలను అడగరు, ఎదురు చెప్పినట్లు అక్కడ మనకి కనపడదు. ఆ తర్వాత విందు ప్రధానులు నీళ్ళైన ద్రాక్షారసాన్ని రుచి చూడగానే చాలా బాగుంది, మునపటి కంటే ఇదే ఎంతో బాగుంది అని చెప్పి ఎందుకని దీన్ని దాచారు అని విందు ప్రధానుడు చెప్తారనమాట. ఈ యొక్క విషయం జరిగిన తర్వాత ఆయన శిష్యులు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతారు. ఇదే గలిలయలోని కానాను అనే ఊరిలో యేసు ప్రభు వాళ్ళు చేసిన మొట్టమొదట సూచక క్రియ. యోహాను సువార్త మనం బాగా గమనిస్తే ఆయన సూచక క్రియ అని చెప్పి రాయడం జరిగింది. సూచన అంటే ఏదైనా సూచించే విషయం, క్రియ పని అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు దేవుడు ఒక పని చేయడానికి ఏదో సూచిస్తుంది. ఆయన ఆ పని చేయడం వల్ల మనకేదో నేర్పిస్తున్నాడు. అక్కడున్న 6 రాతి బాణలు మనల్ని పోలి ఉన్నవి. ఆ 6 రాతి బాణలు ఎందుకు పనికిరానివి? అవి చేతులు కడుక్కోవడానికి, అలాగే ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ నీళ్లు మీద చల్లుకోవడానికి, భోజనం చేసిన తర్వాత గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళల్లో కడుగుకోవడానికి, ఇలాంటి పనులను ఉపయోగించుకోవడానికి ఆ రాతి బాణలను ఉపయోగిస్తారు. అంటే అవి ఏ స్థాయిలో ఉన్నాయి? ఆ ఒక రాతి బాణంలో ఉన్న నీళ్లు చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి, అంట్లను, గిన్నెలను, ఇత్తడి పాత్రలను కడుక్కోవడానికి మాత్రమే ఉపయోగించి ఆ రాతి బాణల్లో యేసు నీళ్లు నింపి ఆ రాతి బాణంలో నుంచి మధురమైన ద్రాక్షారసాన్ని బయటికి తీశారు. అంటే ఒక ఖాళీ రాతి బాణలు వలె మనల్ని సూచిస్తుంది. ఆయన వాక్యాన్ని మనం నింపుకున్నట్లయితే, ఆయన మాటలను మనం బాగా నేర్చుకున్నట్లయితే మనలో నుంచి ఆ వచ్చే జీవజలం ద్రాక్షారసం వరి తీపిగా మారుతుంది. ఆ ద్రాక్షారసాన్ని శిష్యులు ఎలాగైతే విందుకొచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టారో, ఆయన వాక్యాన్ని, ఆయన మాటలను మన హృదయంలో నింపుకున్నట్లయితే ఆరోగ్యానికి, ఎముకలకు సత్తునిచ్చే మాటలు, ఇతరులను బలపరిచే మాటలు మన హృదయంలో నుంచి కూడా వస్తాయి. గలిలయలో ఉన్న కానాను అనే ఈ ఊరిలో చేసిన ఈ సూచక క్రియను బట్టి మనకు అనేక విషయాలు దేవుడు ఈ రీతిగా తెలియపరుస్తూ వచ్చాడు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. దీని ద్వారా మేము ఏ వీడియో పెట్టినా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండి సపోర్ట్ చేయండి. అలాగే వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఈ విషయం ఇంకా అనేక మందికి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.